హలో అందరికీ, వెల్కమ్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి వీడియోలో నేను ఇక్కడ క్యాబేజ్తో చేసే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని 2 రెసిపీస్ని చూపించబోతున్నాను. ఇప్పుడు క్యాబేజ్ అప్పన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg వరకు క్యాబేజ్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా కట్ చేసిన క్యాబేజ్ని మనం మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇది సన్నగా కాస్తంత బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ లావుగా ఉండనివ్వకుండా కాస్త సన్నగానే కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకున్నామంటే తొందరగా ఇలా కాస్తంత బరకగా అవుతుంది. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులోకి 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న ఆనియన్ తరుగుని ఇలా ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక్కటే పచ్చిమిర్చిని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మీరు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు, పసుపు, జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకొని చేత్తోనే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకూడదు. మనం వాటర్ వేయకుండానే ఆల్రెడీ మనకి క్యాబేజ్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వాటర్తోనే ఇది మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇలా కాస్తంత మెత్తగా అనిపిస్తే మీకు ఇంకొక 2 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకొని మంచిగా చేత్తోని చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా బియ్యం పిండిని యాడ్ చేయకూడదు, మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇక్కడ నేను 4 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేశాను, 2 స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక చిన్న ముద్దలుగా చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక క్లాత్ని గట్టిగా వాటర్లో పిండేసుకొని తీసుకుంటున్నాను. దీనిపైకి మనం చేసుకున్న ఆ క్యాబేజ్ ముద్దని తీసుకొని ఇలా మెల్లగా చేత్తో ప్రెస్ చేసుకోవడమే. మరీ పల్చగా కాకుండా, అదేవిధంగా మరీ లావుగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా కాస్తంత ప్రెస్ చేసుకొని ఇలా తీసుకున్నారంటే ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడే వీటిని కాల్చుకోవాలి. ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం చేసుకున్న క్యాబేజ్ అప్పంని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. మీరు చిన్నగా చేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ క్యాబేజ్ అప్పంని. కానీ నేను ఇక్కడ ఇదే విధంగా కొంచెం ఆయిల్లోనే కాల్స్తున్నాను. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ చేసుకుంటారు ఇది ఖచ్చితంగా. ఇలా మనం 2 సైడ్స్ టర్న్ చేసుకొని మరి ఎక్కువగా కూడా మనం టర్న్ చేస్తూ ఉండొద్దు. ఎక్కువగా టర్న్ చేస్తూ ఉన్నామంటే విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఒక 2-3 టైమ్స్ టర్న్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి ఈ క్యాబేజ్ అప్పంని. ఇలా ఈజీగా చేసుకునే రెసిపీ మీకు చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకొక అప్పంని ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మనకి క్లాత్ అనేది ఖచ్చితంగా మనం గట్టిగా పిండుకొని తీసుకోవాలి, లేదంటే మీరు ఆయిల్ కవర్నైనా తీసుకొని ఈ అప్పంని చేసుకోవచ్చు. ఇలా కాస్తంత లావుగా ఉండే విధంగా మనం ప్రెస్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఆయిల్ని, అందులోకి వేసేసుకోవడమే. అప్పంని మనం మరీ ఎక్కువ సార్లు టర్న్ చేసి కాల్చుకోకుండా ఒక 2-3 టైమ్స్ టర్న్ చేసుకొని మంచిగా కాలే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ అప్పంని కాల్చుకోవాలి. దీంతో మనకి సైడ్ డిష్గా ఏది ఉండాల్సిన అవసరం లేదు. ఉత్తిది కూడా తినేయొచ్చు. మీకు ఉత్తిది తినడం అవ్వదు అనుకుంటే రైతాతో సర్వ్ చేసుకోండి, భలే టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కనుక టమాటో కెచప్తో సర్వ్ చేశారంటే చాలా ఈజీగా మీరు పెట్టినన్ని తినేస్తారు. ఇంకా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అన్నింటినీ. చాలా ఈజీ రెసిపీ కదా, ట్రై చేయండి. మరి ఇంకొక రెసిపీ వచ్చేసి
క్యాబేజ్ పరాటా. ఇది నేను ఇక్కడ జొన్న పిండితో హెల్తీగా ప్రిపేర్ చేశాను. ఈజీగా అయిపోయే రెసిపీ క్యాబేజ్ పరాటా. మనం చాలా హెల్తీగా డైట్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ని మీరు తిన్నారంటే 3-4 తిన్నా లావేం అవ్వరు. జొన్న పిండితో చేసిన రెసిపీ కాబట్టి ఇంకా జొన్న పిండితో చేసిన క్యాబేజ్ పరాటాని ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు వరకు నేను ఇక్కడ క్యాబేజ్ని తీసుకుంటున్నాను. క్యాబేజ్ని మనం కట్ చేసుకొని తీసుకోవడం కంటే మంచిగా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని తీసుకోవడం బెటర్. గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే చాలా సన్నగా అవుతుంది, చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. ఇలా 1 కప్పు వరకు తీసుకున్నాను. అదే కప్పుతో ఎంతైతే క్యాబేజ్ని తీసుకున్నానో అదే కప్పుతో అంతే పిండిని తీసుకోవాలి. ఇక్కడ ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను కట్ చేసి. అదేవిధంగా ఆనియన్ని కూడా కట్ చేసుకొని తీసుకున్నాను. 2 రెబ్బల కరివేపాకుని కూడా కట్ చేసుకొని తీసుకున్నాను. కొత్తిమీరని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోవాలి. పసుపు, కాస్తంత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మనం చేత్తో ముందుగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి క్యాబేజ్లో ఇక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ ముందుగా కలుపుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేస్తున్నట్టుగా చేస్తే మనకి క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఎక్కువగా వాటర్ అనేవి ఈ పరాటాకి పట్టవు కాబట్టి మనం ముందుగా మంచిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మనం స్పూన్తో మిక్స్ చేసుకున్నట్టయితే మనకి ఎంత వాటర్ పడుతుంది అనేది కూడా తెలీదు. కాబట్టి మనం ఇలా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతటిని మనం ఇక్కడ కూల్ వాటర్ని యాడ్ చేయకుండా కాస్తని 1 కప్పు వరకు హాట్ వాటర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఎంత కావాలో అంత మాత్రమే హాట్ వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మనం ఇందులో హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల జొన్న పిండిలో జిగురుదనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఎక్కడ విరిగిపోకుండా మంచిగా వస్తుంది పరాటా అనేది. ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతటిని చూసుకొని యాడ్ చేయాలి. మనకి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మరీ మెత్తగా అయిపోయినా మనకి పరాటా అనేది విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కావాలి అనుకున్నంత వాటర్ మాత్రమే కొద్దిగా వాటర్ని వేస్తూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకొని ఇలా చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా వచ్చే విధంగా తీసుకొని ఇక్కడ ముద్దలుగా చేసి కూడా పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడే ఇలా ముద్దలుగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మందపాటి ప్యాన్ని తీసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను తీసుకుంటుంది నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నాను. ఇది కాస్త మందంగా ఉంది నా దగ్గర కాబట్టి కాస్తంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ప్రెస్ చేసేసుకోవడమే. మనం జొన్న పిండితో చేసే పరాటా ఇలా చేసుకుంటేనే బెటర్. మనం చపాతీ చేసుకున్నట్టుగా చేసుకోవాలి అనుకుంటే చాలా టైం టేకింగ్, మనకి కరెక్ట్గా రాదు కూడా, విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా కొంచెం ఆయిల్ని వేసుకొని ప్యాన్ పైన ప్రెస్ చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకున్నామంటే కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తుంది మనకి పరాటా అనేది. ఇలా మనం పరాటాని ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని ఆ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. మనం మధ్యలో హోల్ పెట్టుకున్నాం కదా పరాటాకి, అందులో కాస్తంత నూనెని యాడ్ చేసుకొని మూతని కవర్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ పైన మాత్రమే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ చేస్తూ చూసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. కాబట్టి ఇలా టర్న్ చేస్తూ కావాలి అనుకుంటే మీకు పైన కాస్తంత నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ని మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇలా మనం మధ్యలో మూతని ఓపెన్ చేస్తూ చూస్తూ మళ్ళీ కవర్ చేస్తూ ఇలా కాస్తంత అది వేగిపోయిన తర్వాత దానిపైకి 1 స్పూన్ వరకు నూనెని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని మనం మంచిగా కాల్చుకోవాలి. ఎందుకంటే క్యాబేజ్ని మనం డైరెక్ట్గా యాడ్ చేసాం ఇందులోకి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాలనివ్వాలి. ఇదే కాకుండా మన ఛానల్లో జొన్న పిండితో సర్వపిండి ఎలా చేయాలో కూడా చూపించాను. అదేవిధంగా పాలక్ పరాటా కూడా
చేసి చూపించాను. కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇవే కాకుండా మన ఛానల్లో టిఫిన్స్, స్నాక్స్, లంచ్ రెసిపీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి నా ఛానల్ని చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు మనం అన్ని పరాటాలని అదే విధంగా చేసేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్తో ప్రతిరోజు నేను మీ ముందుకి వస్తూనే ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.